హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనమాట. సెలక్షన్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో 2025కి సంబంధించి మనకి అడ్మిట్ కార్డ్ అయితే ఇష్యూ అయితే చేస్తున్నారనమాట. ప్లస్ మన ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసరికి 24th జూలై, 25th జూలై, 26th జూలై, 28th, అలాగే 29th అనమాట. అలాగే 30 జూలై, 31 జూలై, అలాగే 1 ఆగస్టు వరకు అయితే డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఈ యొక్క అడ్మిట్ కార్డ్ మనం డౌన్లోడ్ చేసుకోవడానికి లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఇక రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఉంటుంది, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఒకవేళ కనుక మీరు ఆ యొక్క పాస్వర్డ్ కనుక మర్చిపోతే వెరిఫికేషన్ కోడ్ ఏదైతే ఉందో మనకి ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్కి వచ్చేటటువంటి ఆ యొక్క దాంతోపాటు మన సెక్యూరిటీ క్వశ్చన్స్ ద్వారా కూడాను దీనిని పాస్వర్డ్ అయితే మనం రెస్టోర్ చేసుకోవచ్చు. లేదంటే కనుక ఐడెంటిఫికేషన్ కార్డ్ డీటెయిల్స్ లేదంటే మెట్రికులేషన్ డీటెయిల్స్తో పాటు మన అదర్ డీటెయిల్స్ ఇచ్చి కూడాను వాటిని మనం రెస్టోర్ అయితే చేసుకోవచ్చు. ఇలా వస్తుంది అనమాట. అప్పుడు మనకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, అలాగే ఇక్కడ 10th క్లాస్ బోర్డు నేమ్ అడుగుతుంది, ఈమెయిల్ ఐడి అడుగుతుంది అనమాట. అలాగే ఇక్కడ మన ఓటీపీ కూడాను ఈమెయిల్ ఐడి లేదంటే మొబైల్కి సంబంధించిన ఓటీపీ వెరిఫై చేయాలి. గెట్ వెరిఫికేషన్ కోడ్ అంటే వస్తుంది, అది మనం వెరిఫై చేసేస్తే కొత్త పాస్వర్డ్ మనం రీసెట్ చేసుకొని లాగిన్ అయితే అవ్వచ్చు. ప్లస్ ఇక్కడ నేను లాగిన్ అయితే అయ్యాను అనమాట. ఇక్కడ మనకి అడ్మిషన్ సర్టిఫికేట్ అని ఉంది. సెలక్షన్ పోస్ట్స్ ఫేజ్ 13 2025 సంబంధించి ఇక్కడ నో యువర్ సిటీ ఈజ్ లైవ్ అని వచ్చిందనమాట. దీని మీద క్లిక్ అయితే చేయాలి. ప్లస్ మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకి చెక్ స్టేటస్ ఆఫ్ అడ్మిషన్ సర్టిఫికేట్లో మనం ఇక్కడ లాస్ట్కి వచ్చేస్తే ఇక్కడ మనకి సెలక్షన్ పోస్ట్స్ ఎగ్జామినేషన్ అని ఉన్నది. ఇంకా ఇయర్ 2020-25 తీసుకోవాలి. మీరు కనుక డిగ్రీ లేదంటే అంతకన్నా ఎక్కువ మీద కనుక మీరు అప్లై చేస్తుంటే ఆ యొక్క సెలక్షన్ పోస్ట్లో ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. లేదంటే ఇంటర్మీడియట్ బేస్డ్ పోస్టులు కనుక మీరు అప్లై చేస్తుంటే సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి. ఇంకా 10th మీద కనుక మీరు అప్లై చేస్తుంటే థర్డ్ ఆప్షన్ తీసుకోవాలన్నమాట. చెక్ స్టేటస్ అంటే ఇలాగైతే వస్తుంది అనమాట. ఇక్కడ మీకు నేమ్ వచ్చింది, మీకు ఫాదర్స్ నేమ్, రిజిస్ట్రేషన్ నెంబర్, రోల్ నెంబర్ కూడా వచ్చింది అనమాట. ఎగ్జామినేషన్ డేట్ డిస్ప్లే చేస్తున్నారు, షిఫ్ట్ కూడా వస్తుంది అనమాట. థర్డ్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ ఏంటనేది, ఎగ్జామ్ డేట్ ఎగ్జామ్ టైమ్, ఎగ్జామ్ సిటీ, అలాగే స్టేటస్ వచ్చేసరికి మన అప్లికేషన్ యాక్సెప్టెడ్ అని గ్రీన్ కలర్లో అయితే వచ్చింది. ప్లస్ దీని కింద మీకు ఒక ప్రింట్ ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. అదైతే మీకు ఎనబుల్ అవ్వదు అనమాట. ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ నాకైతే రాలేదనమాట. ఇంకా ఇది ఒక 2-3 days ముందు ఎగ్జామినేషన్కి వాళ్ళకి మాత్రమే ఇక్కడ టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. ప్రింట్ అంటే మీకు డైరెక్ట్గా ఆ యొక్క పేపర్ సైజ్ సెలెక్ట్ చేసుకొని A4 పేపర్ దాని మీద మీరు ప్రింట్ అయితే 2-3 కాపీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మనకి ఇక క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎగ్జామినేషన్కి వెళ్ళే వాళ్ళు, క్యాండిడేట్ మస్ట్ బ్రింగ్ ద ప్రింట్అవుట్ ఆఫ్ ద అడ్మిషన్ సర్టిఫికేట్. ఇప్పుడు మనం ఏదైతే డౌన్లోడ్ చేసామో ఆ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది ఎగ్జామినేషన్ హాల్కి అయితే మనం తీసుకెళ్ళాలన్నమాట. సో ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఎవరైతే ఈ ఆధార్ బేస్డ్ ఆథెంటికేషన్ కాలేదో వాళ్ళు మాత్రం ఒక 2 hours బిఫోర్ అయితే ఆ యొక్క షెడ్యూల్ టైంకి ముందుగా ఆ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే రిపోర్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే ఈ ఆధార్ కార్డు ఆథెంటికేషన్ కాలేదో వాళ్ళ యొక్క అడ్మిషన్ సర్టిఫికేట్ అంటే అడ్మిట్ కార్డుతో పాటు ఇక్కడ మనకి అట్లీస్ట్ 2 passport సైజ్ రీసెంట్ కలర్ ఫోటోగ్రాఫ్స్ తీసుకెళ్ళాలి. అలాగే ఒరిజినల్ వ్యాలిడ్ ఫోటో ఐడి ఏదైతే ఉందో అది కూడా తీసుకెళ్ళాలన్నమాట. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కూడాను మనం ఆ యొక్క ఫోటో ఐడి ఏదైతే దాని మీద ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మనకి అడ్మిషన్ కార్డులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్తో మనకి మ్యాచ్ అయ్యేలాగా ఉన్నది చూసుకోవాలన్నమాట. అదైతే మనం ఒరిజినల్ అయితే క్యారీ అయితే చేయాలి. ప్లస్ ఇక్కడ మనకి ఆధార్ కార్డు, ప్రింట్అవుట్ ఆఫ్ ద ఆధార్, ఓటర్స్ ఐడి కార్డు, అలాగే డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్ట్, ఐడి కార్డు ఇష్యూడ్ బై స్కూల్, కాలేజ్, ఇంకా ఎంప్లాయ్మెంట్ ఐడి కానీ, ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించినవి కానీ, ఇంకా ఏదైనా స్టేట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఐడీస్ కానీ ఏవైతే ఉన్నాయి, మన నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అన్ని డీటెయిల్స్ ఈ యొక్క అడ్మిట్ కార్డులో ఉన్నటువంటి డీటెయిల్స్లో మ్యాచ్ అయ్యేది ఎగ్జాక్ట్గా చూసుకొని తీసుకెళ్ళాలన్నమాట. తర్వాత ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఫ్రెండ్స్, మీరు క్యారీ చేసేటటువంటి ఒక ఫోటో ఐడీలో కనుక డేట్ ఆఫ్ బర్త్ లేనిది ఏదన్నా మీరు అంటే సపోజ్ ఏదన్నా వేరే కాల్స్ మీరు కనుక క్యారీ చేస్తే అప్పుడు దాంతోపాటు మీరు ఏం చేయాలంటే ఇక 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటిది అది కూడా మీరు ఒరిజినల్ అయితే క్యారీ అయితే చేయాలి. జాగ్రత్తగా మళ్ళీ వెనక్కి అయితే తెచ్చుకోవాలి మనం. అయితే మనకి ఒక ఆధార్ బేస్డ్ ఆథెంటికేషన్ సక్సెస్ అయిన వాళ్ళకి మాత్రం ఇవన్నీ అవసరం లేదనమాట. ఇక్కడ అయితే మనకి ఇక మెన్షన్ చేయడం జరిగింది. హవెవర్ ద అఫోర్సెడ్ రిక్వైర్మెంట్స్ విల్ నాట్ బీ అప్లికబుల్ ఫర్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అండర్గోన్ ఆధార్ బేస్డ్ ఆథెంటికేషన్. ఆధార్ బేస్డ్ ఆథెంటికేషన్ అయిన వాళ్ళకి ఆ యొక్క బయోమెట్రిక్ ద్వారా అన్ని డీటెయిల్స్ ఆటోమేటిక్గా వాళ్ళకి వస్తాయి కాబట్టి వెంటనే మిమ్మల్ని లోపలికి అలౌ అయితే చేస్తారనమాట. ఈ యొక్క ప్రాసెస్ అయితే ఉండదు. ఎవరికైతే ఆధార్ కార్డు ఆ యొక్క ఆథెంటికేషన్ ప్రాసెస్ కాలేదో వాళ్ళకి అయితే 2 hours ముందెళ్ళి ఈ ప్రాసెస్ అంతా మనం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది.
ప్లస్ ఇంకా మీకు కనుక అప్లికేషన్ ఫామ్ కనుక ప్రింట్అవుట్ కావాలనుకుంటే ఇలాగైతే తీసుకోవచ్చు. మనకి మై అప్లికేషన్స్ ఒక ట్యాబ్ ఉందన్నమాట, దీని మీద క్లిక్ చేయాలి. చేస్తే ఇక్కడ మనకి సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ అని వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి మనకి 2025 సెలెక్ట్ అయితే చేసుకోవాలి. చేస్తే మనకి ఇక్కడ మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేసామో దానికి సంబంధించినటువంటి పోస్ట్ కోడ్, అలాగే పోస్ట్ నేమ్, అలాగే మనం అక్కడ రీజియన్ అన్నీ వస్తాయి అనమాట. దీని మీద క్లిక్ అయితే చేయాలి. సో ఇలాగైతే వచ్చిందనమాట. ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ సక్సెస్ అని వచ్చింది నాకు. అలాగే ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉందన్నమాట. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అంటే మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు.